హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రహ్మ ముహూర్తం 21 రోజుల్లోని మీ జీవితాన్ని మార్చే 5 శక్తివంతమైన అలవాట్ల గురించి ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము. మన భారతీయ ఋషులు ఎంతో లోతైన అనుభవంతో చెప్పిన ఒక పవిత్ర సమయం బ్రహ్మ ముహూర్తం. సాధారణంగా ఇది తెల్లవారుజామున సుమారు 4 నుంచి 5:30 మధ్య ఉండే కాలం. ఈ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. గాలి కూడా ఒక ప్రత్యేకమైన శుద్ధతను కలిగి ఉంటుంది. మనసు అలజడి లేకుండా సహజంగా ప్రశాంత స్థితిలో ఉంటుంది. బయట శబ్దాలు తగ్గినట్టే మన అంతర్గత శబ్దాలు కూడా తగ్గుతాయి. ఇదే సమయం మన ఆలోచనలను అత్యంత స్వచ్ఛంగా బలంగా ఏర్పడే కాలం. ఈ సమయంలో చేసిన చిన్న ప్రయత్నమే 21 రోజుల్లో మీ ఆలోచన విధానాన్ని, శరీర శక్తిని, జీవిత దిశను మార్చగలదు. ఎందుకంటే ఈ వేళ మనసు చెప్పిన మాటను వెంటనే అంగీకరిస్తుంది. మంచి అలవాట్లు త్వరగా బలపడతాయి. చెడు అలవాట్లు సహజంగా క్రమంగా తగ్గుతాయి. ఋషులు ఈ సమయాన్ని మనిషి తనతో తానే మాట్లాడుకునే పవిత్ర క్షణంగా పేర్కొన్నారు. ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తును మార్చే బీజం అదే సమయంలో నాటబడుతుంది. అయితే ఆ శక్తివంతమైన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? బ్రహ్మ ముహూర్తంలో ఏ 5 అలవాట్లు పాటిస్తే నిజంగా జీవితం మారుతుంది? 21 రోజుల్లో మీలో ఏ మార్పులు కనిపిస్తాయి? ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. చిన్న ఉద్యోగం, పరిమిత ఆదాయం, డబ్బు కష్టం కన్నా ఎక్కువగా అతన్ని బాధ పెట్టింది ఒక్కటే విషయం: ఇంట్లో ప్రశాంతత లేకపోవడం. అతని భార్య సీతకు తరచూ ఆరోగ్య సమస్యలు వచ్చేవి. మరికొన్ని రోజులు పిల్లలకు జ్వరం. ఇలా ఆసుపత్రుల చుట్టూ తిరగడం, మందుల ఖర్చులు, అప్పులు, ఇవన్నీ రామయ్య మనసును బాగా కుంగదీసేవి. మనసుకు కొంచెం ప్రశాంతత కూడా దొరుకుతుందేమో అన్న ఆశతో రామయ్య ఒకరోజు గుడికి వెళ్ళాడు. దేవాలయం ప్రాంగణంలో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న ఒక వృద్ధ సాధువును అతడు గమనించాడు. ఆ సాధువు ముఖంలో ఉన్న తేజస్సు రామయ్య మనసును తాకింది. ఏదో తెలియని ధైర్యం కలిగినట్టుగా అనిపిస్తుంది. తనలో దాచుకున్న బాధలన్నింటినీ ఆ సాధువు ముందు విన్నవించుకున్నాడు. రామయ్య కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, స్వామి, నా కష్టాలకు అంతే లేదు. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉండడం లేదు. నా భార్య సీత అనారోగ్యంతో బాధపడుతుంది. పిల్లలకు తరచూ జ్వరాలు వస్తున్నాయి. మందులు, ఆసుపత్రులు, అప్పులు, ఏం చేయాలో తెలియడం లేదు. ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా స్వామి అని వినయంగా అడిగాడు. అప్పుడు ఆ వృద్ధ సాధువు చిరునవ్వుతో రామయ్య వైపు చూసి మృదువైన స్వరంతో ఇలా అన్నాడు: నాయనా, మన జీవితంలో సమస్యలు కేవలం బయటవి కావు. మన దినచర్య, మన ఆలోచనలు, మన సమయం కూడా వాటిని కారణమవుతాయి. ముఖ్యంగా నిద్రలేచే సమయం చాలా ప్రభావం చూపుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల శరీరం, మనసు, ఇంటి వాతావరణం మూడింట్లోనూ మార్పు మొదలవుతుంది. ఆ సమయానికి గాలి శుద్ధంగా ఉంటుంది. ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. మన మనసు కూడా ఆ నిశ్శబ్దాన్ని స్వీకరించగల స్థితిలో ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచేవాడి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని పెద్దలు ఎందుకు చెప్పారో తెలుసా? అది కేవలం నమ్మకం కాదు నాయనా, అది అనుభవం. ఆ సమయంలో లేచి కాస్త ధ్యానం చేయడం, దేవుని స్మరణ చేయడం, శరీరాన్ని కదిలించడం వల్ల మనలోని నెగిటివిటీ తగ్గుతుంది. మన ఇంట్లోకి కూడా ఆ ప్రశాంతత ప్రవేశిస్తుంది. అప్పుడు అనారోగ్యాలు తగ్గే దారిలో పడతాయి. అప్పులు పెరగకుండా ఆగుతాయి. మనసుకు ధైర్యము వస్తుంది. సాధువు మాటలు రామయ్య హృదయాన్ని నేరుగా తాకాయి. తొలిసారి తన కష్టాలకు
ఏదో స్పష్టమైన దారి కనిపించినట్టుగా అనిపించింది. సాధువు చెప్పిన మాటలు విని రామయ్య మనసులో ఒక కొత్త ఆశ మొలకెత్తుతుంది. కానీ అతని మనసులో ఇంకా సందేహాలు ఉన్నాయి. కాస్త ధైర్యం చేసి మళ్ళీ సాధువును చూసి ఇలా అడిగాడు, స్వామి, మీరు చెప్పేది వింటుంటే ఎంతో బాగుంది. కానీ నిజంగా బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? ఆ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆ సమయంలో నిద్ర లేవాలా? లేచి ఏం చేయాలి? సాధారణ మనిషి అయినా నేను ఇది పాటించగలనా? అప్పుడు వృద్ధ సాధువు మృదువుగా నవ్వి రామయ్య భుజముపై చేయి వేసి ఇలా అన్నాడు, నాయనా, బ్రహ్మ ముహూర్తం అంటే కేవలం గడియారంలో చూసే సమయం కాదు. అది మనస్సు, శరీరం, ప్రకృతి మూడు ఒకే తరంగంలో ఉండే పవిత్ర క్షణం. సాధారణంగా ఇది తెల్లవారుజామున సుమారు 4 గంటల నుంచి 5:30 గంటల మధ్య ఉంటుంది. ఆ సమయంలో ప్రకృతి నిద్రలేచినట్టే ఉంటుంది. కానీ ఇంకా కోలాహలం మొదలు కాలేదు. సాధువు మాటలు వింటూ రామయ్య పూర్తిగా శ్రద్ధగా కూర్చున్నాడు. అప్పుడు ఆ వృద్ధ సాధువు ప్రేమతో ఇలా అన్నాడు, నాయనా రామయ్య, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం ఒక్కటే సరిపోదు. ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటావో అదే నీ జీవితాన్ని మార్చుతుంది. నేను నీకు నీ జీవితాన్ని మార్చే 5 శక్తివంతమైన అలవాట్లు చెబుతాను. ఇవి కేవలం వినడానికి కాదు, 21 రోజులు నిజంగా ఆచరించాలి. ఇందులో మొదటి అలవాటు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం. ఈ సమయానికి లేచేవాడి ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది. ప్రతిరోజు తెల్లవారుజామున 4 నుంచి 5:30 మధ్య నిద్ర లేవాలి. అలారం కాదు నాయనా, సంకల్పం ఉండాలి. ఈ సమయానికి నిద్ర లేవడం అంటే కేవలం తొందరగా లేవడం కాదు. ఇది మన జీవితానికి దిశను చూపించే ఆత్మశాసనం నేర్పే అలవాటు. ప్రతిరోజు ఇదే సమయానికి లేవడం వల్ల శరీర గడియారం సరిగా పనిచేస్తుంది. హార్మోన్ల సమతుల్యత మెరుగవుతుంది. అలసట తగ్గుతుంది. ఉదయం నుంచే ఒక తాజా శక్తి అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా ఈ అలవాటు మనసును కూడా బలంగా తయారు చేస్తుంది. సోమరితనం క్రమంగా పోయి పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంకొంచెం నిద్రపోదాం అనే ఆలోచన మీద మీరు గెలవడం ప్రారంభిస్తారు. ఇదే నీ మొదటి విజయం. 21 రోజులు నిరంతరంగా ఇలా లేవగలిగితే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం నీలోనే పుడుతుంది. ఈ ఒక్క అలవాటు మిగతా మంచి అలవాట్లకు పునాది అవుతుంది. జీవితంలో ఏ మార్పు కావాలన్నా ముందుగా నీ మీద నీవు గెలవాలి. ఆ విజయం బ్రహ్మ ముహూర్తంలో లేచే అలవాటుతోనే మొదలవుతుంది. ఇక రెండవ అలవాటు గురించి సాధువు రామయ్యను మాత్రమే కాదు, అతని కుటుంబంలో ఉన్న అందరినీ గుర్తు చేసుకొని ఇలా చెప్పాడు. కుటుంబంతో కలిసి మౌన ధ్యానం, శ్వాసపై దృష్టి పెట్టడం. రామయ్య, ఈ అలవాటు నువ్వు ఒక్కడివే పాటించాల్సినది కాదు నాయనా. ఇది నీ ఇంటి వాతావరణాన్ని మార్చే అలవాటు. బ్రహ్మ ముహూర్త సమయంలో నీ భార్యను, పిల్లలను కూడా మెల్లగా నిద్రలేపి భయపెట్టకుండా, బలవంతం లేకుండా రండి. కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుందాం అని చెప్పు. అందరూ కలిసి 10-15 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏ మంత్రమూ లేకుండా, ఏ దేవుడి పేరు చెప్పకుండా కేవలం శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టండి. శ్వాస లోపలికి వస్తుంది, శ్వాస బయటకి వెళుతుంది. ఇదే చాలు. మధ్యలో మనసు చెలరేగినా దాన్ని తిట్టకండి, దానితో యుద్ధం చేయకండి. మెల్లగా మళ్ళీ శ్వాస వైపు తీసుకురండి. రామయ్య, ఈ ధ్యానం వల్ల కోపం ఒక్క రోజులో పోదు. నెగిటివ్ ఆలోచనలు ఒక్కసారిగా మాయం కావు. కానీ రోజుకో అడుగు చొప్పున అవి మన నుండి దూరం అవుతాయి. నీ భార్యకు చిన్న చిన్న విషయాల మీద వచ్చే చిరాకు తగ్గుతుంది. పిల్లలకు భయం, అశాంతి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. నీకు ప్రతి సమస్యకు వెంటనే స్పందించే అలవాటు తగ్గి
ఆలోచించి స్పందించే శక్తి వస్తుంది. ఇది ధ్యానం కాదు రామయ్య, మనసుకు ఇచ్చే విశ్రాంతి. రోజంతా పరుగులు పెట్టే మనసుకు ఈ 15 నిమిషాల మౌనం ఒక మందులా పనిచేస్తుంది. 21 రోజులు ఇలా నీ కుటుంబం అంతా కలిసి శ్వాసపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకుంటే నీ మనస్సు శత్రువు కాకుండా మిత్రుడవుతుంది. నీ ఇంట్లో మాటల శబ్దం తగ్గుతుంది, మనసుల మధ్య దూరం కూడా తగ్గుతుంది. అప్పుడు నువ్వు ఆలోచనల చేత నడిపించబడవు, ఆలోచనలను నడిపించే స్థితికి చేరుకుంటావు. మౌన ధ్యానం పూర్తయ్యాక వృద్ధ సాధువు రామయ్యతో కొంత మౌనంగా ఉండి తర్వాత మెల్లగా ఇలా చెప్పాడు. రామయ్య, ఇప్పుడు నీ మనసు శాంతిగా ఉన్న సమయంలో 3వ అలవాటు దేవుని నామస్మరణ గురించి చెబుతున్నాను. ఇది కేవలం వ్యక్తిగత ధ్యానం మాత్రమే కాదు, ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సంతోషం పునరుద్ధరింపబడడానికి చాలా శక్తివంతమైన అలవాటు. రామయ్య, నువ్వు 10-15 నిమిషాల మౌన ధ్యానం చేసిన తరువాత నీకు నచ్చిన దేవుని నామాన్ని జపించు. అది ఓం నమః శివాయ అనే గాయత్రీ మంత్రం, ఓం నమో నారాయణాయ, శ్రీరామ జయం ఏదైనా శ్రీరామ జయం ఏదైనా సరిపోతుంది. ఏ ఆలోచనలు వచ్చినా వాటిలో మునిగిపోకండి. కేవలం శ్రద్ధ, ప్రేమ, ఆత్మపూర్ణ భక్తితో నామాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి. ఇది ఒక్కటే కాకుండా నీ భార్య, పిల్లలందరినీ కూడా చేర్చవచ్చు. నెమ్మదిగా నిశ్శబ్దంగా కూర్చోండి. ప్రతి ఒక్కరూ శ్వాసతో పాటు నామం పఠించాలి. రామయ్య, ఈ 10-15 నిమిషాలు కేవలం చిన్న ప్రయత్నమే కానీ దాని ప్రభావం మహోత్తరమే. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ శక్తి తగ్గుతుంది, అనారోగ్యాలు, చిన్న చిన్న అడ్డంకులు దూరమవుతాయి. భార్యకు, పిల్లలకు ఉన్న భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. ఇంట్లో సంతోషం, ధైర్యం, శాంతి పెరుగుతుంది. ఇది కేవలం నామజపం మాత్రమే కాదు, ఇది మానసిక శిక్షణ, కుటుంబం కోసం ఆంతరిక బలం కూడా ఇస్తుంది. కుటుంబంతో కలిసి జపం చేయడం గురించి సాధువు మెల్లగా చెప్పాడు. రామయ్య, ఎవరూ సిగ్గుపడకండి. ప్రతి ఒక్కరూ కూర్చొని శ్వాస, ధైర్యం, శాంతిని గమనిస్తూ నామజపం చేయాలి. ఇలా చేస్తే నామజపం కేవలం మాటల్లోనే కాకుండా ఇంట్లోని శక్తులను సక్రమంగా చేస్తుంది. 21 రోజులు దీన్ని నిరంతరం చేస్తే ఇంట్లోని అన్ని విఘ్నాలు తగ్గుతాయి. కుటుంబ సమస్యల మనసులు ఏకైకంగా శాంతిగా మారతాయి. లక్ష్మీదేవి కటాక్షం నిలకడగా ఇంట్లో ఉంటుంది. సాధువు మరోసారి రామయ్యను చూసి, ఇక 4వ అలవాటు శరీరాన్ని కదిలించడం, యోగా లేదా నడక. నాయనా, శరీరం దేవాలయం అని ప్రారంభించాడు. బ్రహ్మ ముహూర్తంలో శరీరం చాలా ఫ్రెష్గా ఉంటుంది. రాత్రి నిద్ర తర్వాత శరీర వ్యవస్థ అంతా రీసెట్ అయినట్టుగా ఉంటుంది. కేవలం 10 నిమిషాల స్ట్రెచ్చింగ్, సూర్య నమస్కారం లేదా ఇంటి దగ్గర నడక అయినా చాలు. పెద్ద వ్యాయామం అవసరం లేదు. ఇది చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది, శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది, ఊబకాయం తగ్గుతుంది, శరీర బరువు సక్రమంగా ఉంటుంది, కండరాల్లో గట్టితనం తగ్గుతుంది. రోజంతా శక్తివంతంగా, అలసట లేకుండా ఉండగలవు. ఇది కేవలం ఫిట్నెస్ కోసం కాదు, శరీరానికి గౌరవం ఇవ్వడం. శరీరం బాగుంటే మనసు బలంగా ఉంటుంది. 21 రోజులు నిరంతరం ఇలా చేస్తే శరీరం మీకు సహకరిస్తుంది, జీవితం ముందుకు సాగుతుంది. చివరిగా సాధువు రామయ్యను చూస్తూ 5వ అలవాటు కృతజ్ఞత, రోజువారీ సంకల్పం. ఇది అత్యంత పవిత్రమైన అలవాటు అని చెప్పాడు. రామయ్య, రోజు 2 నిమిషాలు తీసుకో. నీ జీవితంలో ఉన్న చిన్న పెద్ద విషయాలకు ధన్యవాదాలు చెప్పు.
నీ జీవితంలో ఉన్న సంతోషం, ఆరోగ్యం, కుటుంబాన్ని కాపాడుతున్నందుకు లక్ష్మీదేవికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పు. ఇలా చేస్తే మనసు లోపల నుంచి శాంతి, సంతృప్తి వస్తుంది. తర్వాత ఆ రోజు కోసం ఒక చిన్న సంకల్పం చేయి. ఈరోజు ప్రశాంతంగా మాట్లాడతాను, ఈరోజు వృధా ఖర్చు చేయను, ఈరోజు ఎవరికైనా ఉపయోగపడే పని చేస్తాను. ఈ చిన్న సంకల్పాలు 21 రోజుల్లో పెద్ద మార్పు. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మనసు స్పష్టంగా ఉంటుంది, కుటుంబ సమస్యల మధ్య సమన్వయం పెరుగుతుంది, లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఇంట్లో ఉంటుంది, అనారోగ్యాలు, ఆందోళనలు, ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. సాధువు మాటలు ముగించాక రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇన్నాళ్లుగా తన కష్టాలకు బయట ఎక్కడో పరిష్కారం ఉందేమో అని వెతికిన అతనికి ఇప్పుడే ఒక గొప్ప సత్యం అర్థమయ్యింది. మార్పు బయట నుంచి కాదు, తనలోనే మొదలవ్వాలి అని సాధువు చివరిగా ఇలా అన్నాడు. రామయ్య, ఈ 5 అలవాట్లు 21 రోజులు తప్పకుండా పాటించు. మధ్యలో కష్టాలు తప్పక వస్తాయి, కానీ గుర్తుపెట్టుకో, ఆ కష్టాలే నీ పరీక్షలు. ఓపికగా, నమ్మకంగా కొనసాగిస్తే నీ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం నిశ్శబ్దంగా స్థిరపడుతుంది. మార్పు ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ అది లోపల నుంచే మొదలవుతుంది. నీ జీవితాన్ని నిజంగా మార్చేది ప్రతిరోజు నీవు చేసే ఈ చిన్న ప్రయత్నాలే. ఆ రోజు గుడి నుంచి తిరిగి వస్తున్న రామయ్య అడుగుల్లో అలసట లేదు. మనసులో ఒక కొత్త ధైర్యం ఉంది, ఒక కొత్త నమ్మకము ఉంది. ఆ రోజు నుంచే రామయ్య ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. 21 రోజులు బ్రహ్మ ముహూర్తంలో సాధువు చెప్పిన ఆ 5 పవిత్ర అలవాట్లు తప్పకుండా పాటించాలి అని. మొదటి రోజు చాలా కష్టంగా అనిపించింది. తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని మెల్లగా జపం చేశాడు. భార్య సీతకు ఆరోగ్యం బాగోలేదు. పిల్లలు కూడా అనారోగ్యంతో ఉండడం వల్ల మొదట్లో వాళ్ళందరితో కలిసి ఈ సాధన చేయడం సాధ్యం కాలేదు. భార్య నిద్రలో ఉండగానే రామయ్య ఒంటరిగా కూర్చొని మనసులో ఆమె ఆరోగ్యం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థించాడు. కొన్ని రోజులు బాగానే సాగాయి, కానీ 8వ రోజు తర్వాత అసలు పరీక్ష మొదలైంది. ఒకరోజు రాత్రి పిల్లలకు ఒక్కసారిగా జ్వరం ఎక్కువైంది. మొత్తం రాత్రంతా ఆసుపత్రులు, మందులు, భయంతో ఒక్క నిమిషం కూడా నిద్రలేదు. ఆ అలసటతో ఉదయం లేవడం అసాధ్యంగా అనిపించింది. ఇలాంటి పరిస్థితిలో బ్రహ్మ ముహూర్తం ఏంటి? ఇంటి పరిస్థితి ఇలా ఉంటే ఈ సాధన ఏం చేస్తుంది అని రామయ్య మనసులో నిరాశ మొదలైంది. అయినా సరే, పూర్తిగా చేయలేకపోయినా కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టాడు. అదే సమయంలో అతని మనసులో ఒక భావన మొదలైంది. ఇప్పుడే నేను కూలిపోతే నా ఇంటికి బలం ఎవరు? ఆ మాట అతనిని నిలబెట్టింది. తర్వాతి రోజుల్లో భార్య ఆరోగ్యం మళ్ళీ కుదుట పడలేదు. ఖర్చులు పెరిగాయి. మనసులో భయం మళ్ళీ మొదలైంది. కానీ ఈసారి రామయ్య మారిపోయాడు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నా ఇంటికి శాంతి రావాలి, నా కుటుంబానికి ఆరోగ్యం రావాలి అని కృతజ్ఞతతో సంకల్పం చేసేవాడు. 15వ రోజు నాటికి ఒక చిన్న మార్పు కనిపించింది. భార్య ఆరోగ్యం పూర్తిగా బాగుపడకపోయినా ముందులా భయపడే పరిస్థితి మాత్రం లేదు. పిల్లలకు కూడా క్రమంగా బలం వస్తుంది. 21వ రోజు పూర్తయ్యేసరికి రామయ్య ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కష్టాలు ఒక్కసారిగా పోవడం కాదు, కష్టాలను తట్టుకునే శక్తి రావడమే నిజమైన అనుగ్రహం. ఆ శక్తితోనే రామయ్య డాక్టర్తో ధైర్యంగా మాట్లాడగలిగాడు, ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేయగలిగాడు, ఇంట్లో భయానికి బదులు నమ్మకాన్ని నింపగలిగాడు. ఒకరోజు రామయ్య అదే సాధువును మళ్ళీ కలిశాడు.
కళ్ళల్లో ఆనందం కనిపించింది. సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు, లక్ష్మీదేవి డబ్బు రూపంలో మాత్రమే రాదు రామయ్య. శాంతి, క్రమశిక్షణ, మంచి ఆలోచనలు ఇవన్నీ కలిసిన చోటి ఆమె కటాక్షం ఉంటుంది. ఆ రోజు రామయ్యకు ఒక విషయం స్పష్టమైంది. బ్రహ్మ ముహూర్తంలో చేసిన సాధన డబ్బు కాదు, ముందుగా మనసును మారుస్తుంది. మనసు మారితే జీవితం మెల్లగా మారుతుంది. బ్రహ్మ ముహూర్తం ఎలాంటి మాయాజాలం కాదు. ఇది తరతరాలుగా మన భారతీయ ఋషులు తమ అనుభవంతో, శాస్త్రాలతో, ఆధ్యాత్మిక పరిశీలనతో మనకు అందించిన విలువైన జ్ఞానం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మా సొంత సమాచారం కాదు. పూర్వకాల గ్రంథాలు, పెద్దల అనుభవాలు మరియు కాల పరీక్షను తట్టుకొని నిలిచిన జీవన విధానాల సారాంశమే ఇవి. రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే, కానీ వాటిని నిశ్శబ్దతతో 21 రోజులు పాటిస్తే మీ మనసులో వచ్చే ప్రశాంతతను, ఆలోచనలలో వచ్చే స్పష్టతను మీకు మీరే అనుభవిస్తారు. మార్పు అనేది బయట నుంచి రాదు, మనలో నుంచే మొదలవుతుంది. బ్రహ్మ ముహూర్తం ఆ మార్పుకు ఇచ్చే పవిత్ర అవకాశం మాత్రమే. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే లేదా ఎవరి జీవితాన్నైనా మంచి దిశలో మారుస్తుంది అని అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని తాకే విషయాలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. మీ యొక్క లైక్, ఒక్క షేర్ ఎవరికో ఒక మంచి ఉదయాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు. ధర్మాన్ని పాటిద్దాం, అందరం బాగుండాలి, అందులో మనము ఉండాలి అని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.